సో ఫైనల్లీ మా పాప బర్త్డే వ్లాగ్ అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు స్టాల్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చాము నీటి బర్త్డేకి. సో కీర్తన బర్త్డే 18th రోజు పడింది, సండే రోజు. సో ఆ రోజు అయితే త్వరగా క్లోజ్ అయిపోయింది. మా దర్శనం అవ్వగానే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అక్కడ ఇంకా కళ్యాణం అయితే జరుపుకుంటున్నారు. సో అందుకని కాసేపు అక్కడ గుడిలో కూర్చొని మంచిగా కొన్ని పిక్స్ తీసుకొని నెక్స్ట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటి నుంచి మళ్ళీ ఇక్కడ చింతల్లోనే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ టెంపుల్. సో అక్కడికైతే ప్రతి సండే వెళ్తాము. సో సండే కదా అని మేము కూడా అక్కడికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాము బ్లెస్సింగ్స్ కోసం. అండ్ ఇక్కడ మా వాడు బొట్లని చూసి జేజా జేజా అని దండం పెట్టుకుంటున్నాడు. సో అందుకే క్యూట్గా క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్రీవియస్ డేనే నేనైతే కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము, సో థీమ్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా పాపకైతే మార్నింగ్ ఇలా వైట్ డ్రెస్ వేసాను. ఇది స్టైల్ యూనియన్లో తీసుకున్నాను. మీకైతే షార్ట్స్ అయితే వస్తాయి ఆ వీడియోవి. అండ్ ఇక్కడ చూస్తారంటే క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడు జేజా అని. అండ్ మా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని కాసేపు అక్కడ కూర్చొని అమ్మవారిని ధ్యానించి అండ్ ఆ తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికైతే వచ్చాము. సో ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయండో. ఈ బర్త్డే అంటే ఈజీగా అవ్వదు. ఇంత చిన్న బర్త్డే అని ప్లాన్ చేసుకున్నా కూడా ఈజీగా అవ్వదు కదా. డెకరేషన్, ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి. సో అవన్నీ ప్లాన్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక. అండ్ మా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంట్లో. సో ఇంటికి వెళ్ళగానే మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది. సీజర్ తీసుకో. ఇక ఇక్కడ సీజర్ ఇక్కడ 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 వైట్ టేబుల్ పైన ఏంటిది? సో ఈ ఇయర్ మర్మేడ్ థీమ్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన గిఫ్ట్ అయితే వాళ్ళ అత్తయ్య అయితే పంపించేసింది. సో వాళ్ళ అత్త బెంగళూరులో ఉంటారు. మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేసారు, మర్మేడ్ బొమ్మ అనమాట. సో తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. సో అదే క్యాప్చర్ చేస్తున్నాను. ఫస్ట్ రియాక్షన్ వీడియో కాల్లో ఆల్రెడీ ఉంది. సో వీడియో కాల్ నుంచి చూపిస్తున్నాను. అండ్ నేను కూడా ఇలా చిన్నగా షూట్ చేశాను అనమాట. చాలా బాగుంది టాయ్ అయితే, తనకి ఇష్టమైన టాయ్. అండ్ ఒకవైపు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు మా అత్తయ్య వాళ్ళు. అండ్ ఇక్కడైతే బర్త్డే డెకరేషన్ అయితే ఫినిష్ చేసాము. సో మీకు ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా బర్త్డే ఐటమ్స్ అన్ని, డెకరేషన్ ఐటమ్స్. సో వాటితో నీట్గా కంప్లీట్ అయితే చేసాము, మంచిగా వచ్చింది. అండ్ కేక్ కూడా రెడీ అయిపోయింది బర్త్డే థీమ్తో. సో మర్మేడ్ థీమ్తో ఇలా కేక్ అయితే తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళు అయితే వచ్చారు. సో మమ్మీ వాళ్ళు, పక్కన అత్తయ్య వాళ్ళు, మీటి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అండ్ తన ఫ్రెండ్స్, సో అందరు అయితే వచ్చారు. సో కేక్ అయితే కటింగ్ చేస్తుంది అండ్ మేమందరం ఇక్కడ కీర్తన అయితే బ్లెస్ చేస్తున్నాం అండ్ కేక్ అయితే తినిపిస్తున్నాము తనకి. సో మీరందరూ కూడా కీర్తనని బ్లెస్ చేయండి, మంచిగా తన హెల్త్ బాగుండాలి, మంచిగా తను కోరుకునే అన్నీ జరగాలి, మంచిగా చదువుకోవాలి అని. సో పిల్లలకి అంతకన్నా ఏం కావాలంటే హెల్త్, చదువు ఉంటే చాలు. ఫస్ట్ మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అందరూ అయితే బ్లెస్ చేస్తున్నారు, నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ. అండ్ మీరందరూ కూడా కీర్తనకి తన బర్త్డే విషెస్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే బర్త్డే విషెస్ చెప్పినందుకు. నేనైతే ఈ వీడియో తరపున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే జతిన్ అయితే ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు వాళ్ళ తమ్ముడు. అండ్ ఇక్కడ కొంచెం వీడియో అయితే బ్లర్గా ఉందండి, నేను అసలు చూసుకోలేదు వీడియో. సో అక్కడ ఆన్ చేసి పెట్టాను అనమాట. నేను ఎడిటింగ్ అప్పుడు చూసుకున్నాను, నాకు తెలియలేదు. ఐ డోంట్ నో హౌ ఇది ఇలా బ్లర్ అయిందో. సో మాకు వీడియో క్లిప్స్ కూడా లేవు ఇంకోటి. సో అందుకే ఇదే పోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మేమైతే మంచిగా గ్రూప్ పిక్స్ తీసేసుకొని అండ్ అందరు కూడా బ్లెస్ చేస్తున్నారు కీర్తనని, బ్లెస్ చేస్తూ వాళ్ళ గిఫ్ట్స్ అన్నీ ఇస్తూ హ్యాపీగా మీ కీర్తన అయితే ఎంజాయ్ చేసింది తన బర్త్డేని అలా. అండ్ ఎంత ప్రీ ప్లాన్డ్గా అనుకున్నా కూడా లాస్ట్కి బర్త్డే రోజు అయితే చాలా హడావిడి అయిపోతుంది ఈవినింగ్. సో నేను వీడియో క్లిప్స్ తీద్దాం అనుకున్నాను కుకింగ్వి, బట్ కుదరలేదు. సో ఆ రోజు అయితే మేము బగార్ రైస్, నాన్ వెజ్ అయితే చికెన్, మటన్ చేసాము అండ్ వెజ్లో అయితే మసాలా వంకాయ చేసాము. సో అలా అయితే మా కుకింగ్ అయితే అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళైతే కేక్ తినిపిస్తున్నారు కీర్తనకి. సో మీరందరికీ కీర్తన బర్త్డే డ్రెస్ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తన బర్త్డే డ్రెస్ ఇది కూడా స్టైల్ యూనియన్లో తీసుకున్నాను, మంచిగా థీమ్కి తగ్గట్టు కరెక్ట్గా దొరికింది అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బికాజ్ బర్త్డే థీమ్కి తగ్గట్టు డ్రెస్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గిఫ్ట్స్ అయితే అన్రాప్ అయిపోతున్నాయి. సో ఇలా మేకప్ సెట్ అయితే ఇచ్చాడు వాళ్ళ తమ్ముడు. సో హగ్గింగ్ అయితే చేసుకుంటున్నారు ఇద్దరు.
అండ్ నెక్స్ట్ గిఫ్ట్స్ కూడా అన్రాప్ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ ద కిడ్ ఫ్రెండ్లీ మేకప్ సెట్ అనమాట. కాజల్, లిప్ బామ్ అండ్ నెయిల్ పెయింట్ ఉంది. సో ఇంకా మిగతా గిఫ్ట్స్ అన్నీ కూడా అలా ఓపెన్ అవుతున్నాయి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయని. సో ఇది అనమాట, ఈ బుక్ గురించే చెప్తున్నాను నేను. సో ఇది ఒక మంచి స్టోరీ బుక్ పిల్లలకి. నేనైతే మీకు లాస్ట్లో వీడియో అయితే తీసాను ఈ బుక్ కంప్లీట్గా. నేనైతే మీకు చెప్తాను ఈ బుక్ గురించి. బాగుందా? డాడీది నాది. అండ్ ఇలా ఇంకొక బ్యాగ్ అయితే వచ్చింది. సో లైక్ కిడ్స్ హెయిర్ యాక్సెసరీస్ కంప్లీట్గా ఉన్నాయి దాంట్లో. సో గిఫ్ట్స్ అంటే అదొక స్పెషల్ ఎమోషన్ కదా, ఎంత హ్యాపీగా ఉంటుందో లోపల ఏముందని చూడడానికి. అండ్ ఇక్కడైతే అందుకే నేనైతే క్లిప్స్ అన్నీ రాగా పెట్టాను, సో వాళ్ళ వాయిస్లో విందామని. సో అలా అన్రాప్ అయితే అయిపోయాక మేమైతే ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకున్నాము. హలో ఆల్. సో నాకైతే మిడిల్లో మాట్లాడడానికి అసలు టైం కుదరలేదు. ఇప్పుడే నేనైతే మా బర్త్డే అయితే కంప్లీట్ అయింది. అండ్ హియర్ ఇస్ ద బర్త్డే గర్ల్. డూ యూ లైక్ ఇట్? I love it very much. నీ బర్త్డే ఎలా అనిపించింది? బాగుంది, మొత్తం గిఫ్ట్స్ ఇచ్చారు. గిఫ్ట్స్ ఎంత బాగున్నాయి, ఒక లవ్ షేప్ అంతా, ఒక బుక్ కూడా ఉంది, క్యూపీస్. సో అలా అయింది మా కీర్తన బర్త్డే అయితే ఈ ఇయర్. అండ్ షీ సో హ్యాపీ. తను హ్యాపీగా ఉంది కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ద స్పెషల్ గిఫ్ట్ మేమైతే ఇచ్చాం కీర్తనకి. నేను మీకు చూపిస్తాను దీంట్లో ఏముందో. జిన్జీ గిఫ్ట్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. సో దాంట్లో ఏంటంటే మనకి ఇలా స్టోరీ బుక్స్ పిల్లలకి ఇష్టం కదా. సో స్టోరీ బుక్స్ పిల్లల ఫేస్తో మనం ఫొటోస్ పంపిస్తే వాళ్ళ ఏమవుతారు ఫ్యూచర్లో అనే ఒక ఐడియాతో కొన్ని పేజెస్ అయితే స్టోరీ బుక్ అయితే చేశారు. సో క్యూట్గా అనిపించింది. జస్ట్ మనం పిక్స్ పంపిస్తే వాళ్ళు ఇవన్నీ చేసిస్తారనమాట. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నేనైతే కింద మీకు పేజ్ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. ఇదైతే చాలామంది అడిగారు. బాగుంది గిఫ్ట్ అయితే, చాలా బాగుంది, అన్ని డీటెయిల్స్ అయితే అడిగారు. అండ్ అఫోర్డబుల్గా ఉందండి. ఇది అండర్ 500లోనే వచ్చింది. మనకి 18 పేజెస్ బుక్ ఇది, 24 పేజెస్ కూడా ఉంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంది. ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్, టాటా. Bye bye.